టు అవర్ ఛానల్. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతోటి బిగ్ బాస్ ఫేమ్ మణికంఠ ఉన్నారు, తనతో మాట్లాడదాం. హాయ్ మణికంఠ, ఎలా ఉన్నారు? హాయ్ హేమమాలిని గారు. థ్యాంక్ యూ. ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. కానీ మేమైతే చాలా ఏమంటారు, చాలా ఫీల్ అయ్యాం. ఎందుకలా వచ్చేసారు మధ్యలోంచి? గతం గత ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ లెట్స్ టాక్ అబౌట్ నువ్వే కావాలి మాట్లాడదాం, ఇది అయిపోయిన తర్వాత. లేదు, ఐ విల్ స్టిక్ టు దిస్ వన్. నువ్వే కావాలి. సో వచ్చారు ఈ రోజు మెహబూబ్ అండ్ సత్య సాంగ్ లాంచ్ కి. హౌ ఇస్ దట్ ఫీలింగ్? సాంగ్ ఎలా ఉంది? సాంగ్ నాకు ఆల్రెడీ మెహబూబ్ like 20 days before only చూపించాడు, 20 or 1 month back. There itself I told him like చాలా బాగుంది సాంగ్ అండ్ లిరిక్స్ చాలా నచ్చాయి నాకు. సూపర్. లొకేషన్స్ నచ్చలే? నేను ఎప్పుడు లిరిక్స్ కి కనెక్ట్ అవుతా కదా, సో అలా నా పర్స్పెక్టివ్ లొకేషన్స్ ఇస్ ఆల్వేస్ గుడ్. అంత మంది సెట్ చేసి అంత బాగా చేశారంటే వెరీ గుడ్. సో ఐ లవ్ ద సాంగ్ అండ్ మే ఇట్ విల్ ఫ్లరిష్ లైక్ వెరీ గుడ్ వే అండ్ దట్స్ ఇట్. సో మీరు కూడా కొన్ని ఆటల్లో యాక్ట్ చేస్తూ ఉన్నారు, చిన్న చిన్న సాంగ్స్ కానీ అవి డబ్స్ చేస్తూ మనం చూసాం. ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒక చెలితారా సాంగ్ సంథింగ్, ఐ డోంట్ రిమెంబర్ ద సాంగ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి అదరగొట్టేస్తారు. మరి మీ నుంచి ఎప్పుడు ఒక సాంగ్ చూసేది, ఎప్పుడు వచ్చేది? సూనర్ అండి. లైక్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఓకే, మంచి స్క్రీన్ లోనే చూడబోతున్నారు అంతే. సూపర్. బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఇదే కదా, ఎలా అనిపిస్తుంది? క్వశ్చన్ బోరింగ్ గా అనిపిస్తుందా లేదంటే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? క్వశ్చన్ బోరింగ్ అనిపించేస్తుంది ఇప్పుడు ఎట్ ప్రెజెంట్. ఎందుకంటే ఓకే డన్ అయిపోయింది కదా, నౌ ద షో ఇస్ డన్. సో ముందేం జరుగుతుందో ఆలోచించాలి, ఇంకా వెనకాలది పట్టుకొని కూర్చోవడం కరెక్ట్ కాదు. సో let's see how the future will go, that's it. So I mean ఇప్పుడు ఏమైనా ప్రాజెక్ట్స్ లో వర్క్ చేస్తున్నారా ఫిల్మ్స్ పరంగా గాని? అదే అండి, నేను I'm not supposed to disclose అన్నమాట, but వాట్ ఎవర్ ఇట్ మే బి బిజీ అవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో చాలా మంది ఫ్రెండ్స్ దొరికారు మీకు ఆఫ్టర్ దిస్, అవునా? సో అందరితోటి చిల్ అవుతున్నారు, ప్రతి ఈవెంట్ కి వెళ్తున్నారు, అందరినీ విష్ చేస్తున్నారు. ఐఎమ్ సీయింగ్ యూ పర్సనలీ ఆల్సో. మిమ్మల్ని ఫాలో అవుతున్నప్పుడు ఎవరు వచ్చినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, విష్ చేయడం. ఈ రోజు కూడా నేను చూసా, బొకే పట్టుకుని వచ్చారు చక్కగా. ఎంత మంది దగ్గర చూసాను కానీ ఎవరు బొకే తీసుకురాలా. దే కేమ్ లైక్ దట్ అన్నమాట. సో యూ హ్యావ్ ఎ డిఫరెంట్ వే ఆఫ్ విషింగ్ ఎవ్రీవన్. I love to connect with people after Big Boss. I learned that. అంటే అందరూ ఇంతుందా లైఫ్ అంటే అని ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్ దట్. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ వన్ క్వశ్చన్. చాలా ట్రోల్స్ చేశారు కదా బికాస్ ఆఫ్ దట్ సాంగ్. సో ఎలా తీసుకున్నారు ఈ ట్రోల్స్ గానీ, ఈ నెగటివిటీని గానీ ఎలా తీసుకున్నారు? పీపుల్ పర్స్పెక్టివ్ అంటారు కదండి, అంతే. లైక్ ఎవరి ఇష్టాలు వాళ్ళవి, సో అది నేను గౌరవిస్తాను. బట్ మీరు పాడేదాకా అది ఒక పాట ఉందన్న విషయం చాలా మందికి అయితే తెలియదు. ఇన్ఫాక్ట్ నాకు కూడా తెలీదు. మీరు పాడి ఆ పాటకి చాలా మైలేజ్ ఇచ్చారు. సో అది ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ పాటకి ఇచ్చాను అనుకోవట్లే, అట్లీస్ట్ నా ద్వారా శివభక్తులందరికీ తెలిసింది కదా, శివభక్తిలోకి దిగుతారు కదా అనిపించింది. సూపర్. ఇప్పుడు రిలీజ్ అయిన పండగ రిలీజ్ అయిన మూవీస్ లో ఏం చూసారు? ఏ హీరో మూవీ చూసారు? ఏం నచ్చింది? చూడలేదా? అదే సైలెన్స్ లో అదే అనిపిస్తుంది, ఏం చూడలేదు కదా. నేను ఎక్కువ టీవీ చూడను, అదే నాకు ఒక డ్రాబ్యాక్. నేను మూవీస్ గురించి అడిగా, టీవీ గురించి అదే. అంటే లైక్ ఫ్రమ్ దట్ ఓన్లీ ద మీడియం విల్ స్టార్ట్. సో ఇప్పుడే నేర్చుకుంటున్నా హౌ ద వర్క్ షుడ్ గో అనేది. ఓకే, ఇప్పుడే అంత ప్రాసెస్ నేర్చుకుంటున్నా. దట్స్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ కెరీర్. థ్యాంక్ యూ సో మచ్ హేమమాలిని గారు. థ్యాంక్ యూ.